దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్ గురించి నిజంగా మాట్లాడాలండి. అది మీరు ట్రాఫిక్ జామ్ లేకపోతే రద్దీ పెరుగుతుంది అని చేసింది ఒకటి, టూరిస్ట్ లొకేషన్ గా మారడం అనేది ఇప్పటివరకు నేను చూడలేదు. అక్కడ పాపం సెల్ఫీలు దిగడానికని వెళ్తూ ఉంటారు, అప్పటికి మన వాళ్ళు పంపిస్తూనే ఉంటారు. బట్ స్టిల్ దట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. అసలు అటు నుంచి వెళ్తుంటే ఇది హైదరాబాద్ అయినా అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫ్యాక్ట్ నాకు, and I should possibly ask him for permission, but I'm going to say it. We want to ensure that these kind of micro cities అంటే సెల్ఫ్ డిపెండెంట్ ఎక్కడికక్కడ ఇప్పుడు ఏ ఏరియాలో ఉండాల్సిన హంగులన్నీ అక్కడ ఉండే విధంగా, అంటే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఇంకోటి కానీ, షాపింగ్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, సోషల్ ఇన్ఫ్రా కానీ, ఏ ఏరియా మనం చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే సిటీ విల్ బి డీసెంట్రలైజ్డ్ అండ్ డీకంజెస్టెడ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు దేర్ ఇస్ ఓన్లీ వన్ హుసైన్ సాగర్ దట్ వి నో ఆఫ్ దట్ ప్లేస్, అంతే తెలుసు. ఇప్పుడు యూ కెన్ సీ సో మెనీ ప్లేసెస్. అక్కడ నానక్రామ్ కూడా దగ్గర కూడా దట్ డెవలప్మెంట్ ఇస్ హ్యాపెనింగ్, చెరువు అవుతోంది. ఐ వాంట్ టు డూ సంథింగ్ మోర్ సుమా గారు. ఇన్ ఫ్యాక్ట్ వన్ డ్రీమ్ ఐ హ్యావ్ ఇస్, నిజంగా ఇది ఐ హ్యావ్ అ బిగ్ అంబిషన్ ఆన్ దిస్ అండ్ ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు ప్రతిసారి అనుకునేది, బెంగళూరులో 2-3 there are very good things and attractive things about Bangalore. As much as we compete, you have to learn from them. బెంగళూరులో within 2 hours from Bangalore there are a lot of getaways. కరెక్ట్. మైసూర్ ఉంది, అక్కడ కబిని అని ఉంది, కూర్గ్ ఉంది, ఇట్లా తిరిగితే చుట్టూ చాలా అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ చాలా ఉన్నాయి. మన దగ్గర చూస్తే రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు మొత్తం వైబ్రెంట్ యంగ్స్టర్స్ హూ రియలీ వాంట్ టు గో అవే ఫర్ ద వీకెండ్ ఎట్సెట్రా అలాంటి చాలామంది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కోసం డెస్టినేషన్స్ ఆలోచిస్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ గండిపేట ఉంది, అది వదిలేదు, గండిపేట ఉంది పక్కనే. 100 years అయింది కట్టి. మై డ్రీమ్ ఇస్ ఇన్ఫ్యాక్ట్ నేను HMDA నుంచి శాంక్షన్ చేసిన డబ్బులు, ఇంకా వీ హ్యావ్ టు స్టార్ట్ ద వర్క్. ఇన్ఫ్యాక్ట్ 100th year of Gandipet I wanted to do a big celebration and build a 42-kilometer cycling track around Gandipet and do a nice walk around kind of a river walk లాంటి ఒకటి మంచి ప్రాజెక్ట్ చేయాలి. ఇట్లా ప్లస్ అక్కడ కాటేజెస్ కట్టి అవసరం అయితే వాటర్ స్పోర్ట్స్ పెట్టి పిల్లలతో సహా ఫ్యామిలీస్ వెళ్ళి గడిపేటట్టు అది చేయాలని ఉంది. థీమ్ పార్క్స్, అర్బన్ లంగ్ స్పేసెస్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ పార్క్స్, ఇలా చాలా ఆల్రెడీ యు బీన్ డూయింగ్. షూర్. చేస్తూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ వి ఈవెన్ డన్ ఎ డాగ్ పార్క్. ఐ మీన్ డాగ్స్ కూడా సో హ్యాపీ టు సీ దట్. ఐ నో. మనకి యుఎస్ వెళ్ళినప్పుడు ఉంటాయి అలాంటివి, ఇక్కడ చూడలేదు ఎప్పుడు. See, these are all the things that go into making a global city. Unless you do it methodically, and these do, see, కొంతమంది మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు, ఇదే నా విశ్వనగరం. ఏమంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది. అందులో ఇండియా లైక్ కంట్రీ వేర్ ఆర్ సిటీస్ హ్యావ్ సో మెనీ పీపుల్, హైలీ డెన్స్లీ పాపులేటెడ్. అండ్ ఈ మాట అంటే కొంతమంది ఫీల్ అవుతారు కానీ కొద్దిగా సివిక్ సెన్స్ కూడా ఇంకా పెరగాల్సిన సిటీస్లో. మనం 1 కోటి మంది ఉన్నాం, 25,000 మంది మాత్రమే మనం తయారు చేసే చెత్తని వాళ్ళు పాపం ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళే మొత్తం కలెక్ట్ చేస్తున్నారు అనే సోయి లేకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అందరూ కలిసి వచ్చినప్పుడే సిటీస్ ఓవరాల్గా బ్యూటిఫుల్గా అవుతాయి, క్లీన్గా అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఐ ఫీల్ వీ హెవ్ మేడ్ సమ్ ప్రోగ్రెస్. కొంత పని స్టార్ట్ చేశాము, SRDP అని చేశాము. చూస్తే ఈరోజు మీరు హైదరాబాద్లో చాలా ఫ్లైఓవర్స్ కనబడతాయి, అండర్ పాసెస్ ఇందాక మీరు అనేది కనబడుతున్నాయి. కానీ దట్ షుడ్ నాట్ స్టాప్ రైట్ దేర్. ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ పుష్ మోర్ అండ్ మోర్ పీపుల్ టువర్డ్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. మెట్రో పూర్తి చేసాము, ఫస్ట్ ఫేజ్ ఒక 70 కిలోమీటర్లు అయింది. కానీ నా గోల్ ఏంటంటే 70 కిలోమీటర్ల మెట్రో సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అల్టిమేట్గా ఇప్పుడు మీరు పెద్ద సిటీస్ ఎక్కడ చూసినా వరల్డ్లో అర్బన్ మెట్రోపాలిసెస్లో కోర్ సిటీలు డీకంజెస్ట్ కావాలి అంటే 2 జరగాలండి. ఒకటి, కోర్ సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా రోబస్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు మెట్రో దిగి మళ్ళీ ఇంటికి నడుచుకెళ్ళేటట్టు కనీసం ఫుట్పాత్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, లేకపోతే మళ్ళీ ఎవడో రోడ్డు మీద గుద్దేస్తాడు అనే భయం ఉండకూడదు. లేదా రెండవది, దిగిన తర్వాత కనీసం లాస్ట్ మైల్ కనెక్టివిటీ, నేను ఇంటికి పోయేదానికి ఒక షటిల్ లాగా ఉండాలి. ఈ 2 ఉంటే లాట్ ఆఫ్ పీపుల్ విల్ మైగ్రేట్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. రెండవది ఏం జరగాలి, సిటీ డీకంజెస్ట్ కావాలి అంటే సిటీ చుట్టూతా శాటిలైట్ టౌన్షిప్స్ రావాలి, సబర్బనైజేషన్ని ప్రమోట్ చేయాలి. అంటే ఇప్పుడు ORR ఉంది మనకి 160 కిలోమీటర్లు, దీని చుట్టూతా మనం ఇఫ్ వీ కెన్ క్రియేట్ సెల్ఫ్ కంటైన్డ్ టౌన్షిప్స్, దట్స్ వై వీ బ్రాట్ అవుట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ. We are asking real estate developers to develop these self-contained townships in a live, work, learn, play mode, so that Suma and her family can actually stay put. Her children can go to a school or college right there, and avail medical facilities, and also preferably go to a workplace nearby and afford a better living, because livability anedi chuste last 6 years nunchi manam Mercer is an agency that rates cities across the world.
on livability index. Last 5 years in a row, incidentally again, 2014 నుంచి మొదలు పెడితే 20 దాకా, they've rated Hyderabad as the city with the best quality of living in India. ప్రపంచంలో చూస్తే 142వ ర్యాంక్ మనది, కానీ ఇండియాలో చూస్తే మనం మిగతా సిటీస్తో పోలిస్తే మెరుగ్గా ఉన్నాం. కానీ చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. ఇప్పుడు నేను అన్నట్టు సిటీ డీకంజెస్ట్ చేయడం, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తేవడం, ఐటీ కూడా మీరు చూస్తే ఈరోజు ఒక్క గచ్చిబౌలు, కొండాపూరు, మాదాపూర్లో ఉంటే సరిపోదు, ఆ ఏరియా కంజెషన్ బాగా అవుతుంది. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ బ్రాట్ అవుట్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ గ్రిడ్ పాలసీ. గ్రిడ్ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్. వీ వాంటెడ్ టు పుష్ ఐటీ ఆల్సో టు ఉప్పల్, నాగోల్, కొంపల్లి. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఇక్కడ కనిపిస్తోంది, పీపుల్ వాంట్ decentralize and take them to all nooks and corners. In fact, even the southern part of Hyderabad, ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ పక్కన మనకి 2 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. మొన్న వచ్చిన అమెజాన్ కూడా అక్కడికే వచ్చింది. సో మనం 4 వైపుల సిటీకి, సీఎం గారు అదే చెప్తుంటారు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ప్లాన్ చేయండి. దాంతోపాటు ఆయన ఏం చెప్తారంటే ఓఆర్ఆర్ మొత్తం 160 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ ప్లస్ ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చే రీజనల్ రింగ్ రోడ్ ఇవన్నీ కలుపుకుంటే ఆయన ఏమంటారంటే మీరు క్లస్టర్ అప్రోచ్లో డెవలప్ చేయండి. ఒకవైపు మొత్తం హెల్త్, ఇంకోవైపు ఎడ్యుకేషన్, ఇంకోవైపు ఇప్పుడు ఆయన సినిమా సిటీ అంటున్నారు, ఆ సినిమా, ఇంకోవైపు ఈ ఐటీ, ఇట్లా మొత్తం డీకంజెస్ట్ చేస్తూ క్లస్టర్ అప్రోచ్లో డెవలప్ చేయండి అని మాకు చాలాసార్లు చెప్పారు. సో జోనింగ్ కూడా అట్లా చేయమని చెప్పారు. సో మై పాయింట్ ఇస్ వీ హ్యావ్ ఆల్ ద పాలసీస్ ఇన్ ప్లేస్. గ్రిడ్ పాలసీ అని చెప్పాను, విచ్ విల్ ఎన్ష్యూర్ దట్ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ విల్ గెట్ అడిషనల్ ఇన్సెంటివ్స్. మీరు ఉప్పల్ వైపు డెవలప్ చేస్తే, కొంపల్లిలో డెవలప్ చేస్తే ఐటీ పార్కు, మీకు గచ్చిబౌలిలో చేసిన దానికంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయి, కాబట్టి అక్కడికి వెళ్ళండి. మా ఐటీ కంపెనీస్ కూడా ఏం చెప్తున్నాం, అక్కడైతే మీ ఎంప్లాయీస్ దగ్గర ఉంటారు, వాళ్ళ లివబిలిటీ బెటర్ ఉంటుంది, వాళ్ళకు కూడా కమ్యూట్ తప్పుతుంది, మీకు కూడా తక్కువ రెంట్కి వస్తుంది. సో ఇట్స్ ఎ విన్ ప్రాపోజిషన్. వాళ్ళకి అట్లా ప్రమోట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ కంబైన్డ్ సినర్జీ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ విల్ హెల్ప్ ద సిటీ గ్రో ఆన్ ఆల్ సైడ్స్, అండ్ హోప్ఫుల్లీ అవర్ చిల్డ్రన్ విల్ హ్యావ్ మోర్ లంగ్ స్పేసెస్, మోర్ ఫ్రెష్ ఎయిర్ టు బ్రీత్. అండ్ ఫ్రెష్ ఎయిర్ అన్నాను కాబట్టి ఇంకో మాట కూడా గుర్తొచ్చింది. We've recently approved an electric vehicle policy. Oh, okay. And this electric vehicle policy works on 2 levels. ఉదాహరణకి ఇప్పుడు మీరున్నారు, you want to buy your son a 2-wheeler అనుకోండి. Okay. మీరు ఈవీ కొంటే గవర్నమెంట్ is giving you a lot of incentives. మీరు 3-wheeler ఒకవేళ ఎవరన్నా నేను ఆటో నడుపుకుంటాను, 3-wheeler కొనుక్కుంటాను, నేను చేసుకుంటానంటే, ఈవీ కొనుక్కుంటానంటే దానికి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, 4-wheelerకి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ కమ్ ఆబ్వియస్లీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్నట్టు మొదటి 2 లక్షల వాహనాలు కని పెట్టాము. డిపెండింగ్ ఆన్ హౌ ద అడాప్షన్ ఇస్, వీ ఆల్సో వాంట్ టు ప్రమోట్ మోర్ ఆఫ్ దట్. పబ్లిక్ సెక్టర్లో ఉండే బస్సెస్ ఉన్నాయి, మా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా మనవి, వాటిని కూడా మనం ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని. సో తద్వారా వాహన కాలుష్యం తగ్గాలి, వెహిక్యులర్ పొల్యూషన్ తగ్గాలి, మన పిల్లలు బెటర్ ఎయిర్ బ్రీత్ చేయడానికి ఉంటుంది. అండ్ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈస్ ఫోకస్డ్ ఆన్ absolutely, and also everybody is focused on health. We're all worried about health. So therefore ఈ పనులు చేయాలి. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని కూడా హైదరాబాద్ లోపల నుంచి బయటికి పంపించాలి. ఆల్రెడీ మేము ఏం చేస్తున్నామంటే ఒక 13 ప్లేస్లు ఐడెంటిఫై చేసాం. ఆ 13 ప్లేస్లో బట్ when you want to shift a polluting industry, that does not mean you want to shift the pollution. You want to shift, it's not about shifting the problem. మీరు ఆ ఇండస్ట్రీని ఇంకో చోట పంపినప్పుడు అక్కడ కూడా రేపు పొల్యూషన్ వెదజల్లకుండా ముందే మొత్తం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అప్పుడు పంపాలి. సో దానికోసం కొద్దిగా సమయం అంతే కదా, న్యాచురల్ అక్కడ కూడా ప్రజలు ఉంటారు కదా. సో అందుకోసం అక్కడ కొంత టైం పడుతుంది. బట్ విల్ షిఫ్ట్ almost 1,000+ industries outside of Hyderabad. Oh, that should really make amazing, Andy. Absolutely, that should make Hyderabad one of those rare cities where air quality index will be good, where industrial pollution, vehicular pollution, etc. will also be taken care. So these are all the things we have lined up in the next couple of years to do.